హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కెమెరా రివ్యూ చూద్దాం. ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా నేను అదే మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. మైక్ అనేది కనెక్ట్ చేసుకోలేదు. ఇంటర్నల్ మైక్రోఫోన్ అంటే మొబైల్లో ఏ మైక్ ఉందో ఆ మైక్ యూస్ చేసి ఇప్పుడు మీరు వింటున్నారు వాయిస్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ సాధ్యం అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ, వ్యూస్ పెరగడం కానీ, అలాగే మీరు డ్రోన్స్ గురించి, మొబైల్స్ గురించి ఏమైనా అడిగితే కనుక నేను స్పీడ్గా అంటే ఒక ప్రోడక్ట్ కొనాలంటే కనుక నాకు కూడా డబ్బులు అవసరం అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువ చూసి వ్యూస్ పెంచి అలాగే లైక్స్ షేర్ కూడా ఎక్కువ చేయగలిగితే కనుక మన ఛానల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వ్యూస్ పెరగడం వల్ల కొంచెం మనీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట మన ఛానల్కి. దాని ద్వారానే మీరు ఏం అడిగితే అది నేను అన్బాక్స్ చేయగలను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫేవరెట్ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం ట్రై చేయండి. అంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, మీకు నచ్చిన చోట కూడా ఈ వీడియోలు అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ, మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ, యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అనమాట. ఆల్రెడీ నేను అన్బాక్స్ కంప్లీట్ చేశాను. అలాగే గేమింగ్ రివ్యూ అనేది చేశాను. నెక్స్ట్ బ్యాటరీని కూడా టెస్ట్ చేసి వీడియోస్ అనేవి రికార్డ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక వీడియోలు చూడండి. మీకు ఈ మొబైల్ గురించి ఇంకా క్లారిటీ అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఇవాళ మనం కెమెరా రివ్యూ చేద్దాం. కెమెరా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో ఒకటి 13 మెగాపిక్సెల్, ఇంకోటి 5 మెగాపిక్సెల్ ఉంది. 13 మెగాపిక్సెల్కి అయితే కనుక అపేచర్ వచ్చేసరికి 2.2 అనేది అపేచర్ అనేది ఉంది. పిక్సెల్ మైక్రాన్ వచ్చి 1.12 మైక్రాన్ అనేది ఉంది. నెక్స్ట్ అలాగే 5 మెగాపిక్సెల్కి అయితే కనుక మనకి అపేచర్ వచ్చేసరికి 2.4 అనేది ఉంది. అపేచర్ వచ్చి పిక్సెల్ మైక్రాన్ వచ్చేసరికి 1.12 మైక్రాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ అలాగే ఫ్రంట్ ఫేసింగ్ అయితే కనుక మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. అపేచర్ వచ్చేసరికి 2.2 ఉంది. నెక్స్ట్ పిక్సెల్ మైక్రాన్ వచ్చేసరికి 1.0 అనేది ఉంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫ్లాష్ అనేది ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ అయితే కనుక సింగిల్ టోన్ ఫ్లాష్ ఒకటి ఇచ్చారు. అదే ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి సాఫ్ట్ ఫ్లాష్ అనేది ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం అసలు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. ఒకసారి ఫస్ట్ మనకి చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఇలా ఉంటుంది. మీకు వీడియో మోడ్లో అయితే కనుక ఇక్కడ వీడియో మోడ్, కెమెరా మోడ్ అనేది మార్చుకోవచ్చు అనమాట. ఒకసారి మనం కెమెరా మోడ్లోకి మార్చుదాం. మీకు ఫ్రంట్ సైడ్ కూడా బోకే ఎఫెక్ట్ అనేది దీనికి యాడ్ చేయొచ్చు. ఇక్కడ కావాలంటే కనుక మీరు చూడొచ్చు. ఈ ఫొటోస్ అనేవి నేను చివరిలో చూపిస్తాను మీకు శాంపిల్స్ అనేవి. ఇక్కడ మీకు ఫస్ట్ బోకే ఎఫెక్ట్ యాక్టివేట్ కావాలంటే ఇక్కడ ఒక ఇద్దరు మనుషుల బొమ్మను చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ఇలా బ్లూ కలర్లో మారుతుంది. దాన్ని బట్టి మీరు బోకే మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యూటీ మోడ్ అనేది కూడా మీరు లో, హై అనేది ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ అలాగే కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ టు బ్యాక్ కెమెరాకి స్విచ్ అవ్వడానికి కూడా ఒక బటన్ అనేది ఇచ్చారు. బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుదాం ఒకసారి. స్విచ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఒక మనిషి బొమ్మ కనపడుతుంది కదా. ఇక్కడైతే కనుక మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి, అలాగే HDR మోడ్ ఆన్ చేసుకోవడానికి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఆటోలో పెడుతున్నాను నేను ఇప్పుడు ఇది. మన ఫ్రంట్ మోడ్కి ఒకసారి స్విచ్ అవుదాం. ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది ఇవ్వలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఏమి ఇవ్వలేదు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫ్రంట్ కెమెరాలో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మీకు ఫేస్ డిటెక్షన్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇంక మనం ISO చూసుకుంటే దీంట్లో కనుక 1600 ISO వరకు మనం ISO అనేది పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫేస్ డిటెక్టింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అంతకుమించి చేయలేదు. నార్మల్గా ఉండే కెమెరాస్లో ఏమేమి ఉంటాయో అవే ఉన్నాయి. ఒకసారి వీడియో మోడ్ ఫ్రంట్ సైడ్లో ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి చూసారు కదా, ఇప్పుడు ఫిల్టర్స్ అనేవి ఇచ్చారు మనకి ఇలాగా. నెక్స్ట్ అలాగే మైక్ బొమ్మ ఇచ్చారు. కావాలంటే కనుక ఇంటర్నల్ మైక్ రికార్డ్ అవ్వకూడదు అనుకుంటే కనుక దాన్ని లాక్ చేస్తే కనుక మీకు ఈ మైక్ అనేది వర్క్ చేయడం మానేస్తుంది అనమాట. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇంకా వీడియో సెట్టింగ్స్లో ఏమున్నాయో. వీడియో సెట్టింగ్స్లో అయితే కనుక మీకు 1080తో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమర్ కూడా, డ్యూరేషన్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ ఇవన్నీ మామూలుగా ఉన్నవే ఉన్నాయి. నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరాకి స్విచ్ అవుదాం ఒకసారి. ఇంకా బ్యాక్ కెమెరాకి స్విచ్ అయితే కనుక మీకు సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్లో అయితే కనుక చెప్పాను కదా నేను 13 మెగాపిక్సెల్తో కనుక మీరు తీసుకొచ్చిన ఫొటోస్
అలాగే ఫేస్ డిటెక్టర్, నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో ఏమేమి ఉన్నాయి అవే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అంతకుమించి ఇంకేమీ లేదు. బ్యూటీ ఫేస్ అనేది ఉంది. నెక్స్ట్ మీరు బోకే ఎఫెక్ట్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా, బోకే ఎఫెక్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఫ్రంట్ కెమెరాకి ఎలా ఎఫెక్ట్లు ఇచ్చారు ఇందులో కూడా అలాగే ఇచ్చారు, బోకే ఎఫెక్ట్ యాక్టివేట్ చేసుకోవడానికి బ్యాక్ కెమెరాకి కూడా. అలాగే బ్యూటీ ఫేస్ అనేది కూడా మీకు సేమ్ అదే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎఫెక్ట్స్ కూడా ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి, దాంట్లో కూడా చేంజ్ ఏం లేదు. సేమ్ ఫ్రంట్ కెమెరాలకు ఏమేమి ఇచ్చారో అవే బ్యాక్ కెమెరా కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో మనకి ఫోటోకి చూసాం కదా, వీడియోకి ఏమేమి ఇచ్చారో చూద్దాం మనం ఫస్ట్. ఇందులో కూడా ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చారు వీడియోస్కి. నెక్స్ట్ మనం చూసుకుందాం దీంట్లో కెమెరాకి వీడియో రికార్డింగ్. వీడియో అయితే కనుక మీరు 4K DCI అనేంత వరకు రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 4K UHD అనే వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే డ్యూరేషన్ అనేది కూడా మీరు కావాలంటే కనుక ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎంఎంఎస్ ఎంత కావాలి, 30 సెకండ్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవన్నీ సెట్ చేసుకుంటే అంతసేపు అయిన తర్వాత ఆగిపోతుంది అనమాట. మనకి ఫ్లాష్ అయితే కనుక ఆన్ ఆఫ్ మాత్రం ఇచ్చారు వీడియో రికార్డింగ్ టైంలో అయితే కనుక. ఫోటో టైంలో అయితే కనుక ఎలా ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్లాష్ అయితే కనుక ఆటోమేటిక్ సెట్టింగ్ అనేది ఇచ్చారు, ఇక్కడ మీరు కావాలంటే కనుక చెక్ చేయొచ్చు, ఆటోమేటిక్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కెమెరా శాంపుల్స్ అంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో అనేది చూడండి. అంటే సైడ్ బై సైడ్ వస్తాయి అనమాట. ఒక వీడియో ఏమో లైటింగ్ కండిషన్స్ అవుట్డోర్లో ఎలా ఉంది, ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ లైటింగ్ అంటే ఇంట్లో ఉండే లైట్స్తోని అసలు లైట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేయండి. సైడ్ బై సైడ్ అనేది ప్లే అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్లాష్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను. మీకు సాఫ్ట్ ఫ్లాష్ అనేది ఇచ్చారు ఫ్రంట్ సైడ్. మనకి ఫ్లాష్ ఆన్ చేస్తే కనుక ఎలా వస్తుంది ఏంటి అనేది వీడియో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇందులో మైక్ అయితే కనుక నేను ఎక్స్టర్నల్ మైక్స్ ఏమి కనెక్ట్ చేయలేదు, మీకు ఇంటర్నల్లో ఏ మైక్ ఉందో అదే మైక్ యూజ్ చేసి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో అనేది. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసిన శాంపుల్ అనమాట. ఇక్కడ మీరు బోకే ఎఫెక్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చెక్ చేయొచ్చు ఈ 2 ఫొటోస్లో. ఫ్రెండ్స్ మీరు ఈ 2 ఫొటోస్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసాను. ఒకటి బ్యూటీ మోడ్ ఆన్ చేసి ఉన్నది, ఒకటి బ్యూటీ మోడ్ అనేది ఆఫ్ చేసి ఉన్న ఫొటోస్ అనమాట ఈ 2. ఫ్రెండ్స్ ఈ 2 ఫోటోల్లోనే మనకి ఒకటి సాఫ్ట్ ఫ్లాష్ ఆన్ చేసి తీసింది, ఒకటి ఆఫ్ చేసి తీసింది అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటి అని. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఒకటి ఇండోర్ కండిషన్స్లో తీసిన ఫోటో, ఇంకోటేమో అవుట్డోర్ కండిషన్స్లో తీసిన శాంపిల్స్ అనమాట ఈ 2ని. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ అనేది. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ ఫొటోస్ అని మీకు చూపించేవి ఇవన్నీ బ్యాక్ కెమెరాతో నేను తీసిన ఫోటో శాంపిల్స్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్ని బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన ఫొటోస్ అనమాట. బోకే మోడ్ అనేది ఎనేబుల్ చేశాను. మీకు బోకే మోడ్ యాక్టివేట్ చేయడం అంటే చాలా ఈజీ, మీకు ఫస్ట్లోనే చెప్పాను నేను ఎలా యాక్టివేట్ చేయాలి ఏంటి అనేది. ఇందులో మీకు ఏ ప్లేస్ బోకే ఎఫెక్ట్లోకి రావాలనుకుంటున్నారో, బ్లర్ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే కనుక అది బ్లర్ అవుతుంది, మిగిలినదంతా హైలైట్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు బోకే మోడ్ని కరెక్ట్గా ఫొటోస్ అనేవి తీయచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఫొటోస్ అనేవి ఎలా వస్తున్నాయి, బోకే మోడ్ అనేది ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు క్వాలిటీ అనేది. ఫ్రెండ్స్ ఈ 2 నేను బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన ఫొటోస్ అనమాట. ఇండోర్ కండిషన్లో అంటే ఫ్లాష్ అనమాట. ఒకటి ఫ్లాష్ ఆన్ చేసి తీసింది, ఒకటి ఫ్లాష్ ఆఫ్ చేసి తీసిన శాంపుల్స్ అనమాట. మీకు నాయిస్ కానీ ఫ్లాష్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన ఇమేజ్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ బోకే మోడ్ అనేది ఎనేబుల్ చేశాను. ఇండోర్ కండిషన్స్లో మీకు బోకే మోడ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే కనుక రావట్లేదు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను ఇది బ్యాక్ కెమెరాతో షూట్ చేశాను. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1080తో రికార్డ్ అవుతుంది వీడియో శాంపుల్ అనేది. ఒకటి ఫ్లాష్ ఆన్ చేశాను, ఒకటి ఫ్లాష్ ఆఫ్ చేసి తీసిన శాంపుల్స్ అనమాట. మీ క్వాలిటీ అనేది ఇంటర్నల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అలాగే లైటింగ్ కండిషన్స్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెక్ చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్ నేను బ్యాక్ కెమెరాతో 4K క్వాలిటీలో రికార్డ్ చేస్తున్న వీడియో శాంపుల్ అనమాట. మనకి ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే కనుక ఈ మొబైల్ ఇవ్వలేదు, నేను ఆల్రెడీ చెక్ చేశాను. స్టెబిలైజేషన్ అయితే కనుక లేదు. మీకు 4K శాంపుల్ అయితే కనుక ఇలా ఉంటుంది మీకు చూడడానికి. ఫ్రెండ్స్ అలాగే మీరు 4K వీడియో శాంపుల్లోనే మీకు ఆడియో నాయిస్ అనేది ఎలాగా రికార్డ్ చేస్తుంది ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట.
ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అనేది ఒకటి ఫ్లాష్ ఆన్ చేసి ఒకటి ఫ్లాష్ ఆఫ్ చేసి బ్యాక్ కెమెరాతో 4K క్వాలిటీలో రికార్డ్ చేసిన వీడియో శాంపిల్స్ అనమాట. మీ క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 4K వీడియో శాంపిల్ అనేది బ్యాక్ కెమెరాది. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది 1080 క్వాలిటీలో బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్వాలిటీ అనేది ఎలా ఉందో చెక్ చేయొచ్చు. ఇది అవుట్ సైడ్ తీసిన శాంపిల్స్ అనమాట. ఇది బ్యాక్ కెమెరాతో షూట్ చేసిన శాంపిల్ అనమాట. అలాగే మీకు ఆడియో అనేది నాయిస్ అనేది ఎలా క్యాచ్ అవుతుంది ఏంటనేది మీరు ఈ వీడియోలో చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు సైడ్ బై సైడ్ కనపడుతున్న ఇమేజెస్ రెండు, ఒకటి హెచ్డిఆర్ ఆన్ చేసింది, ఒకటి హెచ్డిఆర్ ఆఫ్ చేసిన ఇమేజెస్ అనమాట. మీరు ఇక్కడ ఫ్రెండ్స్ మీకు క్వాలిటీ అనేది ఎలా ఉందో ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా మనం యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో చూసుకుంటే కనుక మనకి ఎటువంటి టైం ల్యాబ్స్ కానీ స్లో మోషన్ కానీ స్టెబిలైజేషన్ కానీ ఎటువంటివి లేవు. ఇదంతా నేను అప్డేట్ చేసిన తర్వాతే ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను మీకు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు ఈ లైక్ షేర్ చేయడం వల్లే మన ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు అంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.